ఇక్కడ తపస్సు చేశారు. ఈ తపస్సు యొక్క లగన్లో మునిగి ఉన్న మీ అందరికీ, మా సుందరీత్యాది పద్మాదీది వీరందరి పాలనలో మీరందరూ పాలింపబడేవారు. మరి మీ విశేష రత్నాలందరికీ ఈరోజుటి మురళి అనుసారంగా అన్నిటికంటే చాలా పెద్ద జబ్బు అదేంటంటే నామరూపాలు. అందులో ఎప్పుడూ చిక్కుకోనటువంటి మీ అందరికీ, అంతర్ముఖులుగా ఈ తమ చెకింగ్ చేసుకునేటువంటి వారికి, ఈ జబ్బు నుండి ముక్తులైన మీ అందరికీ నామరూపాల జబ్బు నుండి దూరం అయ్యేందుకు ఒక్క తండ్రితోనే సత్యమైన ప్రీతిని జోడించేటువంటి, సత్యమైన ప్రీతిని పెట్టుకునేటువంటి, మరియు ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు అనే లగన్లో ఇమిడిపోయి ఉన్న మీ అందరికీ, స్మృతి సమయంలో ఒకవేళ బుద్ధి భ్రమిస్తూ ఉన్నా, దేహధారి వైపు వెళ్తూ ఉన్నా, బాబాకు సత్యంగా తెలిపి క్షమాపణ తీసుకుని, మరియు సర్జనైన తండ్రి నుండి ఏది దాచిపెట్టనటువంటి వారికి, మరియు బాబాకు అన్నీ చెప్పేసి స్వయం అప్రమత్తంగా ఉండేటువంటి వారికి, దేహ భావం నుండి ముక్తులుగా ఉండేటువంటి, ఎప్పుడూ కూడా బుద్ధి ఏ దేహధారి వైపు చిక్కుకోనటువంటి, ఒకవేళ చిక్కుకున్నా సర్వీస్కి బదులు డిసర్వీస్ అయిపోతుంది, తండ్రి యొక్క నింద జరుగుతుంది. మరి ఎవరైతే నిందకులుగా ఉంటారో వారు చాలా కఠినమైన శిక్షకు బాధ్యులవుతారు. ఇలాంటి విషయాన్ని బాగా అర్థం చేసుకున్న పిల్లలకు ఈరోజుటి ధారణ అనుసారంగా తమ వృత్తిని చాలా శుద్ధంగా పవిత్రంగా తయారు చేసుకునేటువంటి, ఎలాంటి నియమ విరుద్ధమైన కర్మలు చేయనటువంటి, చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండే పిల్లలకు, దేహధారుల వైపు బుద్ధిని వేలాడనివ్వకుండా ఉండే పిల్లలకు, మరియు సత్యమైన తండ్రిపై ప్రేమ నుంచి మిగతా ప్రాపంచిక వ్యక్తుల నుండి అనాసక్తులుగా ఉంటూ నామమాత్ర ప్రేమను మాత్రమే ఉంచుకునేటువంటి, మరియు ఆత్మాభిమానిగా ఉంటూ దేహ అభిమానం నుండి దూరంగా ఉండేటువంటి పిల్లలకు ఈరోజుటి వరదానం అనుసారంగా తమ స్వరాజ్యం యొక్క సంస్కారం ద్వారా భవిష్య పదవి యొక్క అధికారాన్ని తీసుకునేటువంటి భాగ్యశాలి ఆత్మలకు, మరియు స్లోగన్ అనుసారం సకాశించేందుకు బేహద్ వైరాగ్య వృత్తిని ఇమర్జ్ రూపంలో పెట్టుకునేటువంటి ఈరోజు అమృత వేళ శక్తిశాలిగా తయారు చేసుకోవాలి అనేటువంటి సంకల్పాన్ని ధారణ చేసిన విశేష రత్నాలైన, ఎన్నుకోబడిన రత్నాలైన మీ అందరికీ కూడా ఈ మానస సరోవరంలో, ఈ నది దగ్గర ఫ్లైట్లో కూర్చున్నటువంటి అనుభవాన్ని చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా, విశేషాత్మలకు ఈ మధుబన్ ప్రాంగణంలో, మధుబన్ వాళ్ళందరి వైపు నుండి, బాబా వైపు నుండి, దాదీల వైపు నుండి చాలా 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 స్వాగతం. గట్టిగా చప్పట్లు కొట్టండి. చాలా రోజుల నుంచి కోరిక ఉన్నింది, బెంగళూరు సిటీ సెంటర్కి రావాలి అనేసి. చాలా కాలం నుండి 1-2 సార్లు వెళ్ళాను, కానీ చాలా సమయం నుండి కలుసుకోవాలనే కోరిక ఉన్నింది. అందుకే బాబా మిమ్మల్ని ఇక్కడ పిలిపించారు. చాలా చాలా అభినందనలు. మనందరికీ తెలుసు, మన దినచర్యలో
మన అమృతవేళ ఫౌండేషన్ అయింది, పునాది అయింది. బ్రాహ్మణుల కొరకు దినచర్యలో ఫౌండేషనే అమృతవేళ. బాబా విశేషంగా పిల్లలైన మన కొరకు అపాయింట్మెంట్ ఇచ్చారు. పిల్లలారా, ఉదయమే లేచి నా దగ్గర కూర్చోండి. ఉదయమే నేను పిల్లల కొరకు ఫ్రీగా ఉంటాను. మీరు నాకేం వినిపించాలన్నా, ఏం చెయ్యాలన్నా నా వద్దకు వచ్చేయండి, నాతో కలుసుకోండి. రోజు ఉదయమే బాబా అమృతవేళ కలుసుకుంటారు. మన కొరకు బాబా వేచి కూర్చొని ఉన్నట్లుగా అనుభవం అవుతుంది. మొదటి దృష్టిలోనే ఎంతో ప్రేమను మనలో నింపేస్తారు. తన జతలోనే చేతిలో చేయి వేసుకొని అతీంద్రియ సుఖం అనే ఊయలలో ఊపుతూ ఉంటారు. బాబా ఇదే అనిపిస్తుంది, మేము ఎగిరిపోయి మీ వద్దనే కూర్చోవాలనిపిస్తుంది. మరి ఆ స్మృతులలో ఎలా మునిగిపోవాలంటే స్వయం కూడా మాయమైపోవాలి. ఆ స్మృతులలో అలా మునిగిపోవాలి, స్వయాన్ని కూడా మేము మరచిపోవాలి. సంగమయుగంలో మీ సాంగత్యంలో ఇలా మిలనం అనే మేళ జరుగుతూనే ఉండాలి బాబా. రోజు మీతో కలుసుకుంటూనే ఉండాలి. ఇలా అనిపిస్తుంది బాబా, మీరు వేచి ఉన్నట్లుగా అనిపిస్తుంది బాబా. మీరే నా కొరకు వేచి ఉంటారు బాబా. మీరే మా కొరకు వెతుకుతూ ఉంటారు బాబా. రండి పిల్లలారా అనేసి. కనుక మనందరిలో ఎవ్వరు కూడా అమృత వేళను ఎప్పుడు కూడా మిస్ చేయరాదు. ఎందుకంటే భగవంతుని యొక్క సంకల్పం ఏంటి, ఆయన అపాయింట్మెంట్ ఇచ్చిన టైం ఇది. వారే చెప్పారు, ఇది రా నా దగ్గర వచ్చి కూర్చో, లగన్లో మగ్నం అయిపోండి. నేను మీ కొరకే ఉన్నాను, నేను మీ వాడిని, నాదంతా మీదే, నేను కూడా మీ వాడిని. అన్ని వారి ఆయన పూర్తిగా తన ప్రేమనంతా ఇచ్చేస్తారు. మీతో ప్రశ్నించాలనుకుంటున్నాను, మీరు బాబాని ఎక్కువగా ప్రేమిస్తారా లేదా బాబా మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తారా? బాబా ఎక్కువ చేస్తారా, మీరు చేస్తారా? అనుభవం అవుతుందా? ఒకవేళ బాబా ఎక్కువ మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటే మీ బుద్ధి ఎక్కడికి ప్రేమించకూడదు కదా. ఎవరికి అనిపిస్తుంది సత్యమైన హృదయంతో? మీకు చెప్పారు కానీ చేతులు ఎత్తి చెప్పండి. ఎవరికి అనుభవం అవుతుంది బాబా నన్ను చాలా ప్రేమిస్తున్నారు అనేసి? సత్యంగా చెప్పండి. బాగా పెద్దగా చెయ్యొద్దండి అనేసి అంటున్నారు. ఎవరైనా నిద్రపోతుంటే పక్కన లేపండి అలా. ఒకసారి చప్పట్లు కొట్టండి. బాబా మనల్ని చాలా ప్రేమిస్తారు. ఆయన యొక్క ప్రేమ యొక్క అనుభూతి మనలో ప్రతి ఒక్కరికి ఉంది. వారి ప్రేమనే లేకుంటే ఈ ప్రాపంచిక ఈ గుంపు నుండి భగవంతుడు మనల్ని ఎందుకు ఎన్నుకుంటారు? ఆయన నాలో ఏం చూస్తున్నారో, నన్ను ప్రేమించేశారు, నా మధురమైన బిడ్డ అన్నారు, ఆలింగనం చేసుకున్నారు, బాహువుల్లో తీసేసుకున్నారు కదా బాహువుల్లో. అంటే మీరు బాబాకు చాలా ఇష్టమయ్యారు. భలే మీకు పళ్ళు ఉన్నా లేకున్నా, మీ కళ్ళు మెల్లకన్నుగా ఉన్నా కూడా, శరీరం ఎలా ఉన్నా కానీ భగవంతుడి శరీరాన్ని చూడలేదు.
సంగమయుగంలోని ఈ లాస్ట్ శరీరంలో, లాస్ట్ జన్మలో భగవంతుడు నాలో ఏం చూశారో ఏంటి, నన్ను ప్రేమించేశారు. నా ముద్దు బిడ్డ అనేసి నన్ను తన బాహుల్లో తీసుకున్నారు, ఎంతో ప్రేమించారు. ఆయన మనల్ని ఎలెక్ట్ చేసుకున్నారు కోట్లాది మంది పిల్లల్లో. చూడండి, బెంగళూరు ఎంత పెద్ద నగరం, అందులో మీరే ఆయనకి ఇష్టమయ్యారు అంటే మీలో ఏదో విశేషత ఉంటుంది కదా. అందులో కూడా కొంతమందిని ఎన్నుకొని మానస సరోవరికి తీసుకొచ్చారు. చూడండి, ఎంతమంది ఎన్నుకొని వచ్చారు, ఎంత దూరం నుండి బాబా ఇక్కడ పిలిచారు మిమ్మల్ని. ఎంతో మందికి అనిపిస్తుంది ఇక్కడికి చేరుకోవాలి అనేసి, కానీ కొంతమంది చేరుకోలేరు అసలు. ఒకవేళ డ్రామాలో లేకుంటే, బాబా వాళ్ళ వైపు నుంచి సహయోగం లేకుంటే ఇక్కడికి ఎలా చేరుకుంటారు అసలు, ఎలా చేరుకుంటారు? వారి యొక్క అనన్యమైన ప్రేమ అది. ఆ ప్రేమను అనుభూతి చేయండి. ఇంకా బాబా యొక్క ప్రేమ ఉంది అనేది ఎలా తెలుస్తుంది? అడుగడుగులో వారి యొక్క సహయోగం అనుభవం అవుతుంది. అడుగడుగులో వారి సహయోగం అనుభూతి అవుతుంది. అడుగడుగులో మీ సహయోగం బాబా ఇదే అనుభవం చేయిస్తుంది. ఆలోచించండి ఒకసారి, మీకు ఎవరు లభించారు, ఎవరు నీకు సాథీ అయ్యారు, ఎవరు సాథీ మీకు చెప్పండి. స్వయం భగవాన్ ఎవరు మీ సాథీ చెప్పండి. అన్నయ్య మీకు ఎవరు జతగాడు? బాబా అని చెప్పండి. భగవంతుడు అని చెప్పండి. బాబ్ దాదా, మనం కూడా సాథీలు కదా. మనందరి ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి. మన ఎవరెవరి జతలో ఉన్నారు? చేతులు ఎత్తండి అందరూ, అందరూ చేతులు ఎత్తండి. ఎప్పుడైతే స్వయం బాబ్ దాదా జతలో ఉన్నారో ఇంకా బ్రాహ్మణ పరివారం అంతా తోడుగా ఉన్నట్లే. ఎందుకంటే ఎప్పుడైతే బీజం తోడుగా ఉంటుందో, బీజం జతలో ఉంటుందో, అప్పుడు కాండం కూడా, ఆకులు కూడా, కొమ్మలు రెమ్మలు కూడా, ఫలాలు కూడా అన్నీ సాథీనే, అన్నీ మన జతలో ఉన్నట్లే. మనం చాలా భాగ్యశాలులం, చాలా అదృష్టశాలులం. మనం మన భాగ్యాన్ని అనుభవం చేయాలి. ఎంత గొప్ప భాగ్యం మనది. మరియు ఒకవేళ ఎప్పుడైనా ఉదాసీనత, ఒంటరితనం అనిపించినా, ముఖం కొద్దిగా వాడిపోయినా, ఎవరైనా మిమ్మల్ని ఏమైనా అన్నా, మనస్సు ఏదైనా దుఃఖంలో ఉన్నా, అప్పుడు నోట్ చేసుకోండి, స్మృతి చేసుకోండి. నాకు బాబా ఇంత ప్రేమిస్తూ ఉంటే ఇంకా వేరే వాళ్ళు ప్రేమించినా ప్రేమించకపోయినా ఏం తేడా వస్తుంది? ఏం తేడా ఉంటుంది? ఎవరినైతే స్వయం సూర్యుడు స్వయం ప్రకాశింపజేస్తున్నారో వారికి చిన్న చిన్న దీపాలు ప్రకాశింపజేసే అవసరం ఏముంది? అవునా లేదా? మనల్ని స్వయం సూర్యుడే ప్రకాశింపజేశారు. మనకు చిన్న చిన్నగా మెరుస్తున్న దీపాల అవసరం లేదు. వాళ్ళు మనల్ని నువ్వు చాలా మంచివాడివి అని పొగడాల్సిన అవసరం లేదు. మీరు చాలా ప్రియమైన వారు అలా చెప్పాల్సిన అవసరమే లేదు కదా. కనుకనే బాబా యొక్క ప్రేమను అనుభూతి చేయండి. బ్రాహ్మణ జీవితం అంటేనే ఈశ్వరీయ ప్రేమలో పాలింపబడే జీవితం ఇది. బ్రాహ్మణ జీవితం అంటేనే పరమాత్మ సహయోగం ద్వారా నడిచేటువంటి జీవితం. బ్రాహ్మణ జీవితం అంటేనే భగవంతునికి స్నేహితుడిగా అవ్వడం. ఖుదా దోస్త్ నా సాథీ అయ్యారు. ఇవన్నీ బాబా పాటలు ఏవైతే తయారయ్యి ఉన్నాయో, ఈ పాటల వెనుక చాలా పెద్ద కథ ఉంది.
నేను పాండవ భవన్ నుండి రోజు ఉదయం యోగం చేసుకున్న తర్వాత మార్నింగ్ వాక్ చేస్తూ నిన్నాను. ఉదయమే 5 గంటలకి నేను వెళ్ళాను. పక్క నుండి సందు దగ్గరికి వెళ్తూనే నక్కీ లేక్ వైపు ఒక సందు ఉంటుంది కదా, అక్కడ లైట్ వెళ్ళిపోయిందనమాట. ఉదయమే కదా, అంటే చాలా అంధకారం ఉన్నింది. మరి ఒకవేళ ఎలుగుబంట్లు, అవి మామూలుగానే నల్లగా ఉంటాయి, అవి కనిపించవు అంధకారంలో. ఎలుగుబంట్లు ఇంకా అవి కలిస్తే అసలు ఇంకా పరిస్థితి ఎలా ఉంటుంది? అప్పుడు గుర్తొచ్చింది, పర్వాలేదు, భగవంతుడు నా తోడుగా ఉన్నారు కదా, మేము వారి సాంగత్యంలో ఉంటాం, వారు మా సాంగత్యంలో ఉంటారు. ఏ విధంగా ఏ విధంగా దీపంలో ఒత్తి ఉంటుందో అలా భగవంతుడు నా తోడుగా ఉన్నాడు. ఇలా ఒక పాట వచ్చేసిందనమాట లోపల నుండి. నేను ట్రైన్లో వెళ్తూ నిన్నాను ముంబైలో రికార్డింగ్ చేయడానికి. మరి మధ్యలో రాత్రి 2 గంటలకి భరూచ్లో దిగాల్సి ఉన్నింది ట్రైన్. మోహిని దీది చెప్పారు, ఒకరోజు బట్టి చేసిన తర్వాత ముంబైకి వెళ్ళు అనేసి. నేనేం చేశాను, ట్రైన్లో పైన ఉంటుంది కదా, పైన సీట్లో నిన్నాను. ఆ సైడ్ బర్త్లో నా సామాన్ అంతా కింద పెట్టేసినాను. నా 3వ డైరీ ఏదైతే ఉందో పాటలది 3 వాల్యూమ్స్ ఉన్నింది, అందులో 3వ బుక్కు. నేనేమనుకున్నానంటే రెండు వచ్చేసి మాయమైపోయాయంట ఆల్రెడీ. 3వ డైరీ మాత్రం ఒక పర్సులో పెట్టుకొని నేను నా జతలో పెట్టుకున్నాను. అంత సామాన్ పోయినా నా డైరీ పోకూడదు అనేసి ఆ డైరీని సైడ్ బర్త్లో పెట్టేసి నేను సామాన్ తీసుకొని ట్రైన్ దిగబోతున్నాను. ఇంకా స్టేషన్ రాబోతా ఉంది. రాత్రి 1:30 గంట సమయం. ఎక్కడి నుంచో ఇద్దరు వచ్చారు. ఇంకా టైం, ఇంకా దిగాలి నేను ట్రైన్. ఆ టైంలో వాళ్ళు వచ్చి ఆ టార్చ్ వెలిగించి వాళ్ళు చెప్తారనమాట, ఇవన్నీ ఎవరివి అనేసి. ఈ పర్స్ ఎవరిది అని చూపిస్తూ నిన్నారంట. నేను వెనకలికి చూస్తే ఏమైందని చూస్తే, అరే ఇది నా పర్సే. నేను వెళ్ళి పర్స్ తీసుకున్నాను, వచ్చి కూర్చున్నాను. స్టేషన్లో ట్రైన్ ఆగింది. నేను సామాన్ అంతా తీసుకొని దిగాను. బాబా, ఈరోజైతే కొంత సమయంలో ఈరోజు నా 3వ డైరీ కూడా పోతూ ఉండింది. అదే సమయంలో నేను దిగి అదే సమయంలో నేను రాశాను, అడుగు అడుగులో మీ సహాయం ఇదే అనుభవం చేయిస్తుంది బాబా. ఆలోచించు, నీకెవరు లభించారు, ఎవరు నీ సాథీ అయ్యారు. క్లాప్స్ కొట్టండి. ఎప్పుడు ఒంటరిగా ఉన్నా మీరు నా దగ్గరికి వచ్చేస్తారు. మరియు నెమ్మదిగా నా చెవులలో అనహద నాదాన్ని వినిపిస్తావు. ఒకే ఒక కిరణం, కనిపించని కిరణం వచ్చి నాకు మార్గాన్ని చూపించి వెళ్ళిపోతుంది. చూడండి, ఆ పాట ఎంత మధురంగా ఉంది. మనం రోజు వింటూ ఉంటాం. ఒకే ఒక్కసారి మీరు అన్నారు, మీరు నావారు కదా బాబా అని అన్నాను. ఒక్కసారి అన్నాను మీరు నావారు అనేసి, కానీ 100 సార్లు మీ ప్రేమ లభించింది. మరి ఒక్క అడుగు మీ అడుగులో వేస్తే, కానీ మీ జన్మల తోడు నాకు లభించింది. ఇలాంటి కరుణ, ఇలాంటి మమత మీ స్మృతిని ఇప్పిస్తుంది. ప్రేమలో నేను నిమగ్నమైపోతాను. మరి నా నయనాలు చెమర్చిస్తాయి. థ్యాంక్ యూ బాబా. ఎంతగా ప్రేమించాలి బాబా మిమ్మల్ని. క్లాప్స్ కొట్టండి. మీకు కూడా బాబా ఇది రాయాల్సిన అవసరం లేదు. ఎంతైతే బాబా పట్ల మనకు ప్రేమ ఉందో, మీకు కూడా అంతే ప్రేమ ఉంది బాబా పట్ల. కేవలం
దాన్ని అనుభవం చేయండి. ఆయన మిమ్మల్ని చాలా ప్రేమిస్తారు. నడుస్తూ తిరుగుతూ ప్రతి క్షణం అడుగు అడుగులో వారు మీకు తోడునిస్తారు, సహాయం చేస్తారు, మనల్ని రక్షిస్తుంటారు. ప్రపంచమైతే మాయా ప్రపంచం, నలువైపులా మృత్యువే మృత్యు ఉంది. ఒక క్షణంలో ఎప్పుడు ఏమైనా జరగచ్చు. ఈరోజు మనం సంగమ యుగంలో ఇక్కడ కూర్చొని ఉన్నాం. బాబా యొక్క విషయాలను మాట్లాడుకుంటున్నాం. బాబా ప్రీతిని అనుభూతి చేసుకుంటున్నాం. ఆయన కూడా చూస్తూ ఉన్నారు. మీరు చూడండి, ఆయన చూస్తున్నారు. పైనుండి చూడండి, మిమ్మల్ని చూసి హర్షిస్తూ ఉన్నారు బాబా. ఆయన చూస్తున్నారు. నేను పిల్లల్ని ఇంత ప్రేమిస్తానే, ఈరోజు పిల్లలు కూడా నన్ను ప్రేమించాలి. మీరు చేసే దానికంటే కూడా బాబా ఎన్నో రెట్లు మనల్ని ప్రేమిస్తారు. అనుభవం చేయండి. ఈ ప్రేమ యొక్క అనుభూతికి మరొక పేరే శక్తిశాలి అమృతవేళ. మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఉదయం లేయండి, మీ అందరికీ తెలిసిది. లేసి ఏం చేయాలి అది కూడా చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అది తెలుసు. బాబా ప్రేమలో మునిగిపోండి. ఇదేమి ట్రిక్ కాదు. ఎప్పుడైనా ఎవరికైనా ప్రేమ ఉంటే అప్పుడు ట్రైనింగ్ తీసుకోవడానికి ఏం వెళ్ళరు కదా. ప్రేమను ఎలా చేయాలి అనేది ట్రైనింగ్ ఉండదు. ప్రేమ అనేది ఉంటే ఆటోమేటిక్గా ప్రేమించేస్తాం. మొదటి దృష్టిలోనే ప్రేమ ఏర్పడిపోతుంది. అదే అనుభూతి బాబా చేతిలో ఉండాలి. అమృత వేళ ఎప్పుడు కూర్చుంటామో, ఎలా కూర్చోవాలంటే, నేను కూర్చున్నాను కదా అలా కూర్చోగలరా? నేను కూర్చున్నట్లు కూర్చోగలరా? పద్మాసనం. అక్కయ్యలు అన్న పెద్ద పెద్ద దాదీలు కూడా, బడి దాది కూడా ఓం శాంతి భవన్లో ఇలా కూర్చునేవారు అనమాట. ప్రకాశ్మణి దాది. ఎవరు చూసారు అలా ఓం శాంతి భవన్లో దాదీని ఇలా కూర్చోవడం? ఎవరైనా చూసారా? ఎవరు చూడలేదా? లేవండి, లేవండి, పైకి లేవండి. ప్రకాశ్మణి దాది. ప్రకాశ్మణి దాదిని చూసిన వాళ్ళు 25 సంవత్సరాల కంటే కూడా పాతవాళ్ళు చేతులు ఎత్తండి. చేతులు ఎత్తండి. 25 years కంటే పైన ఉండేవాళ్ళు. జ్ఞానం ఉన్నారు కదా చాలామంది, చేతులు ఎత్తండి. వెరీ ఇప్పుడు క్లాసుల్లో ఆ రత్నాలు మేము దాదీని చూసామన్నమాట. మన్మోహిని దీది కూడా వాళ్ళ కొరకు కుర్చీ ఉండేదన్నమాట. ఎందుకంటే వాళ్ళకి మోకాలు కొద్దిగా నొప్పి ఉండింది. కానీ దాది మాత్రం ఇలా కూర్చునేవారనమాట. అమృత వేళలో ఇలా కూర్చోండి. ఒకవేళ ఏదైనా నొప్పి ఉంటే కొద్దిగా మార్చుకోండి పోజ్. కానీ ఇది మన యోగి యొక్క పొజిషన్. కొద్దిగా స్ట్రైట్గా కూర్చోండి. స్ట్రైట్గా కూర్చోండి, వెన్నెముక చక్కగా. మరి ఎదురుగా బాబాని చూడండి. ఎదురుగా లైట్ని చూడండి, బాబాను. కళ్ళు తెరుచుకొని, కళ్ళు మూసుకొని కాదు, కనీసం 5 నిమిషాల వరకు కళ్ళు తెరుచుకొని బాబాను చూడండి. ముఖంపై చిరునవ్వు తీసుకురండి. లేదంటే బాబా కూడా భయపడిపోతారు మిమ్మల్ని చూసి. ఎదురుగా బాబాను చూడండి.
మధురమైన బాబా, ప్రాణప్రియమైన బాబా, కల్పం తర్వాత మీరు లభించారు. ఈరోజు కొత్త రోజును ప్రారంభిస్తున్నాను. మీరింత సుందరమైన జీవితాన్ని ఇచ్చారు. ఈ రోజుటిన కొత్త రోజున బాబా మీకు గుడ్ మార్నింగ్ చెప్పండి అందరూ. బాబా గుడ్ మార్నింగ్, బాబా నమస్తే, ఓ బాబా నమస్తే. అందరూ తమ మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకోండి. కళ్ళు మూసుకోకండి, ఎదురుగానే చూడండి. కొద్దిగా కళ్ళు తెరుచుకొని బాబాని చూడండి. ఒక్కసారి కూడా రెప్ప వేయకుండా చూడటం అని అంటారు దీన్ని. బాబా రెప్ప మొయ్యకుండా మిమ్మల్ని చూడాలి అని అనిపిస్తూ ఉంటుంది. అలా హృదయంలో దాచుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. మీరు ఎదురుగా ఉన్న, పక్కనే ఉన్న మిమ్మల్ని పిలవాలనిపిస్తుంది. కావున ఈ విధంగా బాబాను ప్రేమగా ఇలా చూస్తూ ఉండండి. తదేకంగా నయనాలలో ప్రేమ యొక్క ముత్యాలు రావాలి, అలానే అశ్రువులు రావాలి, కానీ నిద్ర రాకూడదు. బాబాని ఎంత ప్రేమించాలంటే బాబా ప్రేమలో నిద్ర రాకూడదు. అన్నిటికంటే పెద్ద విఘ్నం ఉదయమే వస్తుంది. అదే విఘ్నము మాయ చూస్తుంది. వీళ్ళు యజ్ఞాన్ని రచించారు. వీళ్ళు మహామృత్యుంజయ జపం చేస్తున్నారు. ఒకవేళ వీళ్ళ అమృత వేళ మంచిగా అయిపోతే, వీళ్ళ యజ్ఞం పూర్తయిపోతే నిర్విఘ్నంగా ఇంకా రోజంతా వీళ్ళు అమరులైపోతారు. ఇంకా నా పప్పులు ఉడకవు. అందుకే మాయ ఉదయమే ఏదో ఒక రూపంలో వస్తుంది. ఏ రూపము? నిద్ర రూపం. ఓం శాంతి. మిగతాది 2వ ఎపిసోడ్లో విందాము. ఓం శాంతి.